నమస్తే మిత్రులారా. డయాబెటీస్ ఈ డయాబెటీస్ మెలిటస్ ప్రాబ్లము ఉన్నవాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. టాబ్లెట్స్ వాడుతుంటారు, ప్లస్ దానికి తోడు కొంచెం హెల్త్ కాన్షియస్ ఉన్న వాళ్ళు ఎక్సర్సైజ్ చేయడము ఇవన్నీ చేస్తూనే ఉంటారు. చాలామంది రైజ్ చేసేటువంటి క్వశ్చను, ఫ్రూట్స్ తినొచ్చా? నిన్న మనకు డయాబెటిక్ వర్క్షాప్ కూడా అయింది కదా, దాంట్లో కూడా చాలామంది వచ్చిన వాళ్ళందరూ కూడా రైజ్ చేసినటువంటి క్వశ్చను, ఫ్రూట్స్ తినొచ్చా, ముఖ్యంగా యాపిల్ తినొచ్చా లేదా. యాపిల్ తినమని కొంతమంది చెప్తారు, కొంతమంది తినొద్దని చెప్తారు. ఏది కరెక్ట్? అసలు ఎందుకు తినాలి, ఎందుకు తినకూడదు? మమ్మల్ని అడిగితే యాపిల్ తినడం అనేది, రైస్ తినడం అనేది ఇవి ఎలాగో అది కూడా అలాగే. దానికి దీనికి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. కంపారిటివ్గా గ్లైసెమిక్ ఇండెక్స్ కంపారిటివ్ చేసుకుంటే అది మినిమం ఉంటుంది. మరి అంత విపరీతంగా ఇప్పుడు సపోటా లేకపోతే సీతాఫలం వీటికి ఉన్నటువంటి గ్లైసెమిక్ ఇండెక్స్తో కంపేర్ చేసుకుంటే ఇది తక్కువే ఉంటుంది యాపిల్లో. యాపిల్ని మనం ఇప్పుడు రైస్ తిన్నారనుకోండి, వైట్ రైస్ తిన్నారనుకోండి, వైట్ రైస్తో ఉండేటువంటి గ్లైసెమిక్ ఇండెక్స్ కంపారిటివ్ చేసుకుంటే దానికన్నా కూడా ఇది తక్కువే ఉంటుంది యాపిల్లో. కాబట్టి ఈ యాపిల్ని మనం తీసుకుంటే దాంట్లో విటమిన్ సి ఉందండి. సిట్రస్ ఫ్యామిలీ కిందకి వస్తుంది. విటమిన్ సి వల్ల ఏమవుతుందంటే మన బాడీలో ఉన్నటువంటి ఇన్సులిన్ ఏదైతే ఉంటుందో దాని యూటిలైజేషన్ కెపాసిటీ బాడీకి పెరుగుతుంది. అలాగే ఇన్సులిన్ రెసిస్టెన్స్ని తగ్గించేటువంటి కెపాసిటీ దీనికి ఉంటుంది. ఇంకా ముఖ్యంగా దాంట్లో ఫ్లేవోమైన్స్ ఉంటాయి. అవి ఏం చేస్తాయంటే మన బాడీలో ఉండేటువంటి ఈ ఫ్రీ రాడికల్స్ ఏవైతే ఉంటాయో వాటికి అగ్నిస్ట్గా పనిచేస్తాయి. యాంటీ ఆక్సిడెంట్స్ బాగా ఎక్కువ ఉంటాయి దీంట్లో కూడా. దాన్ని తీసుకోవడం వల్ల మీకు బెనిఫిటే ఉంటుంది, కానీ నష్టం అయితే ఎట్టి పరిస్థితిలో ఉండదు. ఎన్ని తీసుకోవాలి అంటే గ్లైసెమిక్ ఇండెక్స్ ఏదో తక్కువ ఉంది అని అనేదానికన్నా కూడా మనం ఎన్ని క్యాలరీస్ కన్జ్యూమ్ చేస్తున్నాం అన్నది లెక్క. రోజుకి 1 or 2 తీసుకుంటే నష్టమేం లేదు. దాంట్లో సాల్యుబుల్ ఫైబర్ కూడా బాగుంటుంది. అంటే తీసుకుంటే దాంట్లో ఉండేటువంటి ఫైబర్తో ఏమవుతుందంటే అది మన గ్యాస్ట్రిక్ జ్యూసెస్లో తొందరగా కరిగిపోతుంది. కరిగిపోవడం వల్ల షుగర్ అబ్జార్ప్షన్ కూడా తగ్గిస్తుంది. అంటే ఫుడ్తో పాటు తీసుకుంటే షుగర్ అబ్జార్ప్షన్ తగ్గిస్తుంది. లేదా ఫుడ్ తిన్న 1 hour లోపల కానీ తీసుకోగలిగితే మీకు గ్యాస్ట్రిక్ అబ్జార్ప్షన్కి అది అంటే దీన్ని అబ్జర్వ్ కాకుండా చూస్తుంది. షుగర్ను కూడా, కొలెస్ట్రాల్ కూడా తగ్గించే గుణాలు దీనికి ఉన్నాయి. కాబట్టి ఈ యాపిల్ని మనం రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటే చాలా బెటర్. డైజెషన్ ప్రాసెస్ కూడా బాగా పెరుగుతుంది. రెండోది ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారు మన బాడీలో. ఆ ఇన్సులిన్ రెసిస్టెన్స్కి అగెనిస్ట్గా పనిచేస్తుంది దీన్ని తీసుకోవడం వల్ల. కాకపోతే దీంట్లో యాపిల్లో 2, గ్రీన్ యాపిల్, రెడ్ యాపిల్ 2 దొరుకుతున్నాయి ఇప్పుడు. గ్రీన్ యాపిల్, రెడ్ యాపిల్లో ఏది బెటర్ అంటే మేము గ్రీన్ యాపిలే బెటర్ అంటాం. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఈ రోజుల్లో దొరికేటువంటి మన రెడ్ యాపిల్స్ యాక్చువల్గా వచ్చేదానికన్నా కూడా హైబ్రిడ్ ఎక్కువ వస్తున్నాయి. హైబ్రిడ్ రావడంతో ఏమవుతుందంటే ఆ పులుపు తగ్గిపోతుంది, స్వీట్నెస్ ఎక్కువైపోయింది. దాంతో ఎక్కువ షుగర్స్ అనేటివి తొందరగా వస్తాయి. అఫ్కోర్స్ మీరు వైట్ రైస్ తింటే వచ్చేది షుగరే, దాని లెక్కే వస్తుంది, కంగారు పడక్కర్లేదు. అదేదో తప్పు చేసిందని దాని వైపు చూడక్కర్లేదు. మీరు రైస్ తింటే కూడా ఏమవుతుంది, ఇది కూడా అదే అవుతుంది. కాకపోతే దీంట్లో షుగర్స్ ఎక్కువ. అంటే గ్రీన్ యాపిల్కి దీనికి కంపారిజన్ చెప్తున్నాను నేను. అదే గ్రీన్ యాపిల్లో ఇంకా హైబ్రిడ్ రాలా. ఒక విధంగా చెప్పాలంటే అది ఇంపోర్టెడ్ ఫ్రూట్ అంటున్నాం మనం. అది పుల్లగానే ఉంటుంది. అంటే గ్రీన్ యాపిల్ మీరు తింటే పళ్ళు పుల్లగా అయిపోతాయి, కానీ ఇప్పుడు రెడ్ యాపిల్ తింటే కావట్లేదు. ఈ రోజుల్లో అంతా హైబ్రిడ్ అయిపోయింది. కాబట్టి అందులో చిన్నవి కాకుండా పెద్ద పెద్దవి ఉంటున్నాయి చూసారా, అవి ఇంకా హైబ్రిడ్, డబుల్ హైబ్రిడ్ అనుకోవాలి. దాంట్లో షుగర్స్ ఎక్కువ పెరుగుతాయి. అందుకని రెడ్ యాపిల్ కన్నా కూడా గ్రీన్ యాపిల్ తీసుకోవడం బెస్ట్. దాంట్లో విటమిన్ సి కూడా బాగా ఉంటుంది. కాబట్టి యాపిల్ తీసుకోవాలా వద్దా అనే డైలమా ఎవరైనా ఉంటే మాత్రం ఏమాత్రం భయపడకుండా తీసుకోండి యాపిల్ని. మీకు యాపిల్ మీద మోజు ఎక్కువ ఉందనుకోండి, రైస్
క్వాంటిటీ తగ్గించి మీరు యాపిల్ తినండి. అక్కడ క్యాలరీ పాయింట్ కూడా లెక్క మనకు. మీరు రైస్ తింటారా, యాపిల్ తింటారా అని అడిగామనుకోండి, చాలామంది రైస్కే ఓటేస్తారు. ఎందుకంటే అది తింటా ఉంటే తినాలనిపిస్తుంది. కానీ యాపిల్ అలా తినలేరు నిజంగా, చూడండి కావాలంటే. అంటే ఇది ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు. ఒకరికి వైట్ రైస్ పెట్టారు, ఇంకొకరికి రైస్ ఏం లేదు, ఓన్లీ యాపిల్సే తినాలి. ఎన్ని తింటావో తిను, రైస్ కూడా నువ్వు ఎంత తింటావో తిను. చూస్తే ఫైనల్గా తినేసిన తర్వాత చూస్తే ఇమ్మీడియట్గా పోస్ట్ లంచ్ షుగర్ లెవెల్ చూస్తే వైట్ రైస్ తీసుకున్న దానికన్నా కూడా చాలా తక్కువ కనిపించింది యాపిల్లో స్టార్టింగ్ తింటారు, 1-2 తింటారు, తర్వాత నోరంతా అసలు ఇంక తినాలనిపించదు. యాపిల్ తింటే వామిటింగ్ లాగా అనిపిస్తుంది. ఎందుకంటే సాటిస్ఫై సెంటర్, మన బ్రెయిన్లో ఉండేటువంటి సాటిస్ఫై సెంటర్ స్టిమ్యులేట్ అయిపోతుంది. స్టిమ్యులేట్ అయిపోయేసరికి ఇంకా ఆకలి కదా, ఏమి తినాలనిపించదు. ఏదైనా సరే మీరు ఎప్పుడైనా తిని చూసారా, 2-3 యాపిల్ తినంగానే ఏదైనా వీళ్ళు కారం వేసుకుంటే నోట్లో బాగుండు కదా అనిపిస్తుంది. ఎందుకంటే అంత స్టిమ్యులేట్ అయిపోతుంది సాటిస్ఫై సెంటర్, సాటిస్ఫై అయిపోతుంది. అందుకని ఎక్కువ తినలేరు మీకు కావాలండి. కాబట్టి ఈ టెస్ట్ రిజల్ట్ కూడా అలాగే ఉంది. షుగర్ పెరగడం అనేది రైస్ తింటేనే షుగర్ పెరిగింది, యాపిల్తో ఎక్కడ పెరగలేదు. కాబట్టి మీరు ఇంకా గ్రీన్ యాపిల్కి రెడ్ యాపిల్కి కూడా టెస్ట్ చేస్తే ఆల్మోస్ట్ 2 ఈక్వలే ఉన్నాయి. కానీ కాకపోతే ఎఫెక్టివ్నెస్ అంటే షుగర్ని కంట్రోల్ చేసేటువంటి కెపాసిటీ, అంటే షుగర్ని తొందరగా వితిన్ రేంజ్లోకి తెచ్చుకునేటువంటి కెపాసిటీ గ్రీన్ యాపిల్ తీసుకున్న వాళ్ళు ఎక్కువ కనిపించింది. కాబట్టి యాపిల్ తీసుకోవాలంటే ఎప్పుడు భయపడక్కర్లేదు. మీరు ఒక యాపిల్ తినొచ్చు, 1-2 యాపిల్ తినొచ్చు, పర్లేదు, ప్రాబ్లం లేదు. కాకపోతే దానికన్నా కూడా గ్రీన్ యాపిల్ తీసుకోవడం వల్ల బెటర్ రిజల్ట్స్ మీకు ఉంటాయి. ధైర్యంగా తీసుకోండి డయాబెటీస్ వాళ్ళు. ఓన్లీ యాపిల్ తింటేనే షుగర్ లెవెల్స్ పెరగలేదు అక్కడ. ఇంకా అప్పుడప్పుడు తింటే ఏమవుతుంది, మీరు మిగతా తినే వాటి వల్ల షుగర్ లెవెల్ పెరుగుతాయి. కానీ మిగతా వైట్ రైస్ తినేసి, పప్పు తినేసి, దాంతోపాటు కూరలు తినేసి, చిప్స్ నంచుకొని ఇవన్నీ తినేసి ఒక యాపిల్ తిని నెక్స్ట్ డే షుగర్ లెవెల్ పెరగగానే నేను యాపిల్ తినడం వల్ల వచ్చింది అని చెప్పి దాని మీద బ్లేమ్ చేస్తాం. అదేం చేయదు పాపం, అది అమాయకంగా ఉంటుంది రెడ్గా. మనం తినేటువంటి మిగతా పదార్థాల వల్ల పెరుగుతుంది అంతేగాని ఫ్రూట్స్ వల్ల ఎప్పుడూ పెరగదు. అందుకే సంజీవని ప్రకృతి ఆశ్రమంలో డయాబెటీస్ ఉన్న వాళ్ళకి నైట్ ఓన్లీ ఫ్రూట్సే పెడతాం మేము. షుగర్ లెవెల్స్ పడిపోతూనే ఉంటాయి. ఇన్సులిన్ వాళ్ళందరికీ ఇన్సులిన్ కట్ చేస్తాం, షుగర్ ట్యాబ్లెట్లు ఉండే వాళ్ళందరికీ ట్యాబ్లెట్ కట్ చేస్తున్నాం. అందరూ స్టార్టింగ్లో భయపడతారు, ఫ్రూట్స్ తినాలా సార్ అంటారు. అవును తినండి, మీరైతే తినండి, మేము ఉన్నాం కదా అని చెప్తాం. వాళ్ళు తీసుకుంటే వితిన్ 4-5 డేస్లోనే పడిపోతూనే ఉంటాయి. వాళ్ళే చెప్తారు, సార్ మేము ఎక్స్పెక్ట్ చేయలేదు సార్, ఇలా ఫ్రూట్స్ తింటే తగ్గుతాయని తెలుస్తుంటే ఎప్పటి నుంచి తినేవాళ్ళం కదా అని చెప్తారు. కాబట్టి అస్సలు భయపడొద్దు మిత్రులారా. మీకు షుగర్ ఉంటే ధైర్యంగా మీరు యాపిల్ తీసుకోండి, దీంతో నష్టం లేదు, సరేనా? అలాగే సోమవారం, బుధవారం, శుక్రవారం, శనివారం ఈ 4 రోజుల్లో హైదరాబాద్ మైనాబాద్ JBIT కాలేజ్ దగ్గర నుండి సంజీవని ప్రకృతి ఆశ్రమానికి మీరు వస్తే ఇటువంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవచ్చు. మీకున్నటువంటి ఆరోగ్య సమస్య గురించి స్వయంగా చర్చించి పరిష్కార మార్గాలు తెలుసుకోవచ్చు. అలాగే మన ఆశ్రమంలో ఎటువంటి చికిత్సా విధానాలతో నయం చేస్తారో కూడా తెలుసుకోవచ్చు. మరోసారి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.